హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఇవాళ నేను మీకు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కర్రీ రైస్ సపరేట్గా కాకుండా రెండు కలిపి ఉండేలాగా ఒక లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు బియ్యం, 1 కప్పు కందిపప్పు 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని మనము పొడిలా చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు వేసి మనము వీటిని మగ్గించుకోవాలండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బియ్యము, కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, ఈజీగా చేసుకునే రసం రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పుల్ల పుల్లగా, కారం కారంగా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ పెరుగు చట్నీలోకి బాగా సూట్ అవుతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.